నమస్కారం. ఈరోజు మనం శివరాత్రి పర్వదినాన అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయంగా భావించే లింగోద్భవ కాలం గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ లింగోద్భవ కాలం అంటే ఏమిటి? దాని విశిష్టత ఏంటి? ఆ సమయంలో ఏమి చేస్తే మంచిది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. మహాశివరాత్రి అంటేనే శివుని ఆరాధనకు అద్భుతమైన రోజు. అలాంటి రోజున వచ్చే ఈ లింగోద్భవ కాలానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మరెందుకు ఆలస్యం, ప్రారంభిద్దాం. లింగోద్భవ కాలం అనే పదానికి అర్థం లింగం ఉద్భవించిన సమయం. పురాణాల ప్రకారం సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడు మరియు సృష్టిని రక్షించే విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నప్పుడు వారి మధ్య ఒక అగ్నిస్తంభం ఆవిర్భవించింది. దాని మొదలు చివర కనుగొన్నవారు గొప్ప అని శివుడు ఒక సవాలు విసిరాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగరి, విష్ణువు వరాహ రూపంలో క్రిందకి తవ్వి దాని మొదలు చివర కనుగొనడానికి ప్రయత్నించారు. కాని వారిద్దరూ విఫలమయ్యారు. ఆ అగ్నిస్తంభమే శివుని నిరాకార స్వరూపం, అనంతత్వానికి ప్రతీక అయిన లింగం. శివుడు ఈ లింగ రూపంలో ఆవిర్భవించిన సమయాన్నే లింగోద్భవ కాలం అంటారు. సాధారణంగా లింగోద్భవ కాలం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి వస్తుంది. అంటే రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 1 గంట వరకు ఉండే సుమారు 1 గంట సమయాన్ని లింగోద్భవ కాలంగా పరిగణిస్తారు. ఈ సమయం శివుని జాగరణకు, ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. ప్రతి శివరాత్రి నాడు ఈ సమయం కోసం భక్తులు వేచి చూస్తుంటారు. లింగోద్భవ కాలం కేవలం ఒక సమయం కాదు, అది ఒక శక్తివంతమైన ముహూర్తం. ఈ సమయంలో శివుని శక్తి విశ్వంలో ప్రబలంగా ఉంటుందని నమ్మకం. నిరాకారమైన పరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించిన ఈ సమయంలో చేసే పూజలు, ధ్యానం, జపాలు అనంతమైన ఫలితాన్నిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఇది భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఒక వారధి వంటిది. ఈ సమయంలో మనసును కేంద్రీకరించి శివునిపై ధ్యానించడం వల్ల మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. గ్రహాల కదలికలు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయని కొందరు నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక సాధనకు మరింత శక్తినిస్తుంది. లింగోద్భవ కాలంలో శివాలయాలు తెరిచే ఉంటాయి. వీలైతే శివాలయంలో అభిషేకం, అర్చనలో పాల్గొనవచ్చు. ఇంట్లో ఉన్నవారు శివలింగానికి అభిషేకం చేయవచ్చు, బిల్వ పత్రాలతో పూజించవచ్చు. శివనామ స్మరణ, శివ పంచాక్షరి జపం, ఓం నమః శివాయ, మహామృత్యుంజయ జపం చేయడం చాలా మంచిది. శివ అష్టోత్తరం, శివ సహస్రనామాలు పారాయణం చేయవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకుని లోతుగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఈ సమయంలో భౌతిక కోరికల కన్నా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రార్థించడం శ్రేష్ఠం. మహాశివరాత్రి జాగరణలో లింగోద్భవ కాలం అత్యంత కీలకమైన ఘట్టం. ఈ పవిత్ర సమయంలో శివుని కృపకు పాత్రులవడానికి ప్రయత్నిద్దాం. నిస్వార్థ భక్తితో, ఏకాగ్రతతో ఆ పరమేశ్వరుని ధ్యానించి ఆయన అనుగ్రహం పొందుదాం. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.